మోడీ గారిని ప్రధానమంత్రిగా లేని భారతదేశాన్ని ఊహించుకోలేం. తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలి. కాబట్టి మోడీ గారితో సాధ్యం. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి. అది మోడీ గారితోనే సాధ్యం. పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చాడు మోడీ గారు. అందుకే ఇవాళ ప్రజాహిత యాత్ర అందుకేస్తున్నాం. నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచినాక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఏ సంక్షేమ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో పూర్తిలో గ్రామ స్థాయిలో కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏడు కూడా ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఇలా మేమెందుకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే చెప్పుకుంటున్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే మా బతుకులు బర్బాద్ అయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే, నయా పైసా ఇవ్వలే. మా బతుకులు నాశనం చేసింది, మా బతుకులు బర్బాద్ చేసిందని చెప్పి సర్పంచ్లే ఇలా అప్పుల పాలైన, సర్పంచ్లే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, సర్పంచ్లే కూలీనాలు వేసుకునే పరిస్థితి వచ్చింది, సర్పంచ్లే పెట్రోల్ బంకులో పనిచేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఏమవుతుందన్న విషయాన్ని.